नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया। भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी। जय श्रीमद् भागवत महापुराण ग्रंथानिकी ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्रील गुरु परंपरा की जय। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदाम्यहं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरून् वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं त्वं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितां च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपीश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ఇక్కడ ఫస్ట్ లో ఉపవర్గాపం అన్నమాట. అది నేను చదివిన శ్లోకం అంతా ఈసారి నుంచి మీకు కూడా చెప్పండి. ఫస్ట్ ఉపవర్గాపం 7వ అధ్యాయం 14వ శ్లోకం. అందరు తీసారా? 7వ అధ్యాయము 14వ శ్లోకం తీయండి. दैवी हेषा गुणमयी मम माया दुरप्यया मामेवाये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते। दैवी हेषा गुणमयी मम माया दुरप्यया मामेवाये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते। दैवी हेषा गुणमयी मम माया दुरत्यया मामेवामे प्रपद्यन्ते मायामेतां तरन्ति ते। दैवी हेषा गुणमयी मम माया दुरत्यया
మామేవాయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే దైవీ హేషా గుణమయీ మమ మాయాధురత్యయా మామే వాయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే దైవీ హేషా గుణమయీ మమ మాయాధురత్యయా మామే వాయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన ఈ దైవీ మాయ నిశ్చయముగా దాట శక్యము కానిది. కానీ నన్ను శరణ పొందిన వారు దీనిని సులభముగా దాటగలరు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మనకి 3 గుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మనం అంతకితము సత్వగుణంలో ఉన్న జీవితం గురించి, రజోగుణంలో ఉన్న జీవితం గురించి, తర్వాత తమోగుణంలో ఉన్న జీవితం గురించి అంతకితం మనం తెలుసుకున్నాం. ముందు ఒకసారి సత్వగుణం గురించి తెలుసుకున్నాం. సత్వగుణంలో ఉన్న వ్యక్తులు, భగవంతుడు ఉన్నాడు, ఆయన ఏదో రకమైన భక్తియుక్త సేవ ద్వారా కొలవాలి, మన బాధల్ని రక్షిస్తాడు. మనం భగవంతుడు సేవ చేయటం వల్ల, భగవంతుడి గురించి భక్తి చేయటం వల్ల మనము సుఖపడతాము. తర్వాత మనం అనుకున్నాయన్ని చాలా రకాల మానవ కోరికలు ఉంటాయి, వాటికి సంబంధించినవన్నీ కూడా ఈ బాధల్లో, విపత్తుల్లో ఉన్నప్పుడు భగవంతుడు సేవ చేయటం వల్ల ఆయన తీరుస్తాడు అని ఒక విశ్వాసం, నమ్మకంతో భక్తి చేస్తూ జీవితాంతం ఉంటూ ఉంటారు. అది సత్వగుణం యొక్క లక్షణము, భక్తి లక్షణం. రజోగుణం యొక్క భక్తులు ఉంటూ ఉంటారు. ఆ భక్తి యొక్క సేవ ఎలాంటిదంటే, వాళ్ళు ఎప్పుడన్నా కోరికలు కోరుతూ ఉంటారు. ఆ కోరికల కోసం, తీర్చుకోవడం కోసం దేవతల్ని, దేవుణ్ణి, భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ కోరిక తీర్చిన తర్వాత మళ్ళా ఆ భక్తియుక్త సేవని ఆపేస్తారు. లేకపోతే ఎవరి మీద పెత్తనం చేయడానికి, లాభం కోరటానికి, లోకాన్ని అంతా శాసించడానికి. ఇప్పుడు హిరణ్యకశిపుడు, రావణాసురుడు వీళ్ళందరూ తపస్సు చేశారు. వాళ్ళందరూ కూడా చాలా శక్తులు రాగానే ప్రపంచంలో ఉన్న ఈ స్వర్గలోకాన్ని, భూలోకాన్ని, పూర్వలోకాన్ని, కింద పైన అన్ని లోకాలని, 14 భువనబాణాలని వాళ్ళు ఆక్రమించి వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంటూ కొనసాగిస్తూ ఉంటారు. ఆ విధముగా వాళ్ళు భక్తియుక్త సేవ చేసి కొంత లాభం పొంది ప్రపంచమంతా వాళ్ళ వశంలో ఉంచుకోవాలని, ఆ గుణ ప్రభావం ఉన్న వ్యక్తులు ఒకరి మీద పెత్తనం చేయాలని, ఈ విధముగా ఆ గుణాన్ని, రజోగుణ ప్రభావంలో ఉన్న వ్యక్తుల యొక్క లక్షణాలలో భగవద్గీతలో మనకి భగవంతుడు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నాయకులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, ఒక పదవి పొందాలంటే చాలా కష్టపడి తిరుగుతూ అందరికీ వాగ్దానం చేస్తూ ఉంటారు. ఆ పదవి పొందిన తర్వాత దాన్ని పడగొట్టడానికి అనుకూలం లేని వరకు కూడా రకరకాలుగా పెత్తనం చేస్తూ, ఒక్కోసారి వాళ్ళందరినీ కూడా హింసిస్తూ, ఆ విధమైన భక్తి యొక్క సేవ, ఒక యజ్ఞం చేయటము, ఒక తపస్సు చేయటము, ఒక దానం చేయటము, ఏదో ఒక రకంగా ఫలితం పొంది అందరినీ అతను వాళ్ళ యొక్క యాండెవర్లో పెట్టుకోవాలి, వాళ్ళ ఆధీనంలో ఉండాలి అందరూ అని, ఆ విధమైన ఆ గుణ ప్రభావంతో ఉన్న వ్యక్తులు, భక్తులు వస్తూ ఉంటారు. ఇక లాస్ట్కి తమోగుణం గురించి మనకి భగవంతుడు ఏం చెప్పారంటే, తమోగుణం అంటే అన్నిటికన్నా తక్కువ, అంటే జంతు జీవనం లాంటిది. జంతువులు ఏం చేస్తూ ఉంటాయి? నిద్రపోతూ ఉంటాయి, పిల్లల్ని కంటాయి, తర్వాత ఆహారం కోసం ఏటాడుతూ ఉంటాయి. ఆ 3 పనుల్లో నిమగ్నమయ్యే ఆ జంతు జీవనం గడుపుతూ ఉంటాయి. అట్లాగే తమోగుణం ఉన్న వ్యక్తులు వాళ్ళు పొగులు పద్దా పనిచేస్తూ ఉంటారు. సాయంత్రానికి వాళ్ళకి సంబంధించిన ఏదో తీసుకుంటూ ఉంటారు. అట్లా తీసుకున్న వ్యక్తుల్లో ఇప్పుడు మనకి చెట్ల కింద జీవించేవాళ్ళు,
తర్వాత అడుక్కుంటూ జీవించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ రోజు కాలం గడుపుకుంటూ జీవితం గడుపుతూ ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళకి భక్తి చేయాలి, భగవంతుడు ఉన్నాడు, తర్వాత మనం సుఖపడతాము, మన జీవితం మారుతుంది అనేది వాళ్ళ గుణ ప్రభావంలో ఉండదు. ఒకవేళ ఉన్న అలాంటి వ్యక్తులు భూత ప్రేతాలను పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు భూత ప్రేతాలని చాలా తక్కువ గుణ ప్రభావం ఉన్న వాళ్ళు ఏదైనా బాధలు వస్తే మాంత్రికుడి దగ్గరికి, భూతాలను పూజించే వాళ్ళ దగ్గరికి, తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాయితులు గడుచుకుంటూ రకరకాల భావాల దగ్గరికి ఉంటూ ఉంటారు. అలాంటి తమో గుణ ప్రభావం ఉన్న వ్యక్తులు యొక్క లక్షణం అది. అయితే భగవంతుడు ఇక్కడ ఏమన్నాడంటే సత్వగుణం ఉన్నా, రజోగుణం ఉన్నా, తమో గుణం ఉన్నా ఈ 3 గుణాల నుంచి ఎవరు కూడా తప్పుకోలేరు. ఇది దైవీ మాయ, అంటే భగవంతుడి యొక్క మాయ. అది కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ, ఇది నా మాయ. ఈ మాయని అతిక్రమించి శాశ్వతంగా సుఖపడే శుద్ధ సత్వగుణ నిర్మలమైన భక్తి కూడా ఉంది. అది ఎట్లాగంటే ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు భక్తి చేసి, ప్రహ్లాదుని ఎవరు కూడా ఈ లోకంలో ఎన్నో రకాలుగా ఆయన్ని సంహరించాలని ఎంతో భయంకరమైన శక్తులు ఉపయోగించాడు. ప్రహ్లాద్ చాలా చిన్నపిల్లవాడు, 5 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లవాడు. ఆయన్ని భయంకరమైన అగ్నిలో పడేసి, తర్వాత గొడ్డలతో చంపాలని, పాములతో కనిపించాలని, విషం పెట్టాలని, సముద్రంలో ప్రవహించాలని ఎన్నో రకాలుగా హింస చేసినా కానీ ఈ ప్రకృతిలో ఒక్క వస్తువు కూడా, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, అగ్ని కానీ ఎవ్వరు కూడా ఆయన టచ్ చేయలేదు, ఆయన దహించాలి. ఎందుకు దహించలేదు? భగవంతుడు చెప్పాడు, మయ్యాధ్యక్షేన ప్రకృతి, ఈ ప్రకృతిలో ఉన్న చరాచర జీవరాశులు ప్రకృతి నా అధ్యక్షతలో ఉన్నాయి, నా ఆజ్ఞ ప్రకారమే పనిచేస్తూ ఉంటాయని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. సూర్యదేవుడైనా సమయానికి ఉదయించటము, తర్వాత వర్షము అరుణదేవుడు కురిపించటము, తర్వాత భూమి ఆహారం ప్రకటింపజేయటము, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తులు. ఇవన్నీ భౌతిక శక్తులు. అవన్నీ మానవులకి అన్ని రకాల సౌకర్యాలు చేస్తూ ఉంటాయి. ఈ భౌతిక మాయ నుంచి దాటే వ్యక్తులు ఎవరంటే ప్రహ్లాదుడు, తర్వాత ప్రహ్లాదుడు, పాండవులకు చాలా భయంకరమైన విపత్తులు వచ్చినాయి. అలాంటి విపత్తుల్లో కూడా భగవంతుడికి శరణాగతి నిరంతరం భగవంతుడి మీద ఆధారపడి జీవించారు. అప్పుడు భగవంతుడు అణువణువు రక్షించాడు. వాళ్ళకి ఏ ఆపద నుంచి లేకుండా ముల్లోకాలంతా కూడా 18 రోజుల్లో ప్రపంచం అంతా వాళ్ళకి అప్పచెప్పాడు. అంటే భగవంతుడు రక్షిస్తాడు భక్తుల్ని, తర్వాత వాళ్ళ కీర్తి ప్రతిష్టల్ని కూడా, అన్ని రకాల సౌకర్యాలు కూడా అన్ని భగవంతుడు ఇస్తాడు. అది శుద్ధ సత్వగుణం ఉన్న వ్యక్తుల యొక్క లక్షణము. ఆ విధంగా మనం కూడా భగవంతుని శరణాగతే జీవించాలి. ఆ విధమైన శరణాగతే జీవించాలి. అప్పుడు మాయ నుంచి విముక్తి అయినట్టు అవుతుంది. లేకపోతే మనము ఈ అధ్యాయంలోనే కొంత ఫలితం కోసం, కొంత లాభం కోసం భక్తి చేస్తూ ఉంటే ఆ ఫలితం అయిపోయిన తర్వాత మన దుఃఖంలో ఉంటాం మనం. అందుకని ఏం చేయాలి? మనం నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్టికి. రోజు భగవంతుడి సేవ చేయాలి, రోజు భక్తి చేస్తూ ఉండాలి, రోజు భగవంతుడి యొక్క రక్షణ పొందుతూ ఉండాలి మనం. ఉత్తమ శ్లోకుడైన భగవంతుడిని ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్టికి. మన సనాతనమైన కోట్ల యుగయుగాల నుంచి వస్తున్న భక్తి ఇది మధ్య మధ్యలో 100 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం వచ్చింది కాదు. అందుకనే భగవంతుడు ఏమన్నాడు, ఇది కోట్ల సంవత్సరాల క్రితమే ఈ శాస్త్రాన్ని సూర్యదేవుడికి ఉపదేశం చేశాను. సూర్యదేవుడు మనువుకు ఉపదేశం చేశాడు, మనువు ఇక్షాకుడికి ఉపదేశం చేశాడు. మధ్యలో రాక్షసులు నాస్తికులు వచ్చారు, శాస్త్రాన్ని పోయింది, అంతరించిపోయింది. అందువల్ల మళ్ళా నీకు జీవించడానికి, నీ రాజ్యాన్ని పరిపాలించుకోవడానికి, రాజు సుఖంగా జీవించడానికి, రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండడానికి కావాల్సిన శాస్త్రము, ఏ కాలంలో ఏ విధమైన భక్తి చేయాలి, భగవంతుడి మీద ఆధారపడి ఉండాలి అనే శాస్త్రము నీ జీవితానికి సంబంధించిన శాస్త్రం ఇది. ఏవం పరంపరా ప్రాప్తమేవం రాజు ఋషియో విదుగు. ఇది రాజు ఋషులకి నేను ఈ శాస్త్రాన్ని అందించాను. రాజులు ఋషులుగా ఉండి రాజ్యాలను పరిపాలించి సుఖంగా ఉండేవాడు. ఆ శాస్త్రాలని చదివి జ్ఞానం తెచ్చుకుని ఆ రాజులు ఆ శాస్త్రాలని, భగవంతుడు చెప్పిన శాస్త్రాన్ని చదివి జ్ఞానం తెచ్చుకుని ఎప్పుడు ఏ కాలంలో ఏ వ్రతం చేయాలి, ఏ యజ్ఞం చేయాలి, ఏ తపస్సు చేయాలి, ఏం కావాలనే దాని ప్రకారం వాళ్ళు నిర్వహించి ఋషుల్లాగా పాటించేవాళ్ళు, ప్రజలందరినీ కూడా పాటింపజేసేవాళ్ళు. అందుకని అప్పుడు భగవంతుడి యొక్క సమయంలో ప్రకృతి అంతా కూడా ఇప్పుడు మనకి